నిర్వహించి మెగా డిఎస్సి జరిగి ఉంటే దానిపైన గొడ్డలి పార్టీ కొత్త డ్రామా మొదలుపెట్టింది. గొడ్డలి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్లలో ఫ్యాక్షన్ కుటుంబ చరిత్రలలో ఆయన తుగ్లక్ పాలన చేసి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి పాలనలో వైఫల్యాలను అవన్నీ ఇప్పుడు ప్రజలకు తెలియకోకుండా ఉండేందుకు మెగా డిఎస్సి పైన తప్పుడు ప్రచారాలు మొదలు పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరుగుతూ ఉంది. ఆయన పార్టీ వాళ్ళు నియామకాలు పూర్తి చేసుకుని వేలాది మంది టీచర్లు పాఠశాలల్లో చేరి విధుల్లో నిమగ్నమై ఉంటే వారిలో భయాందోళన రేకెత్తించే విధంగా, ఎందుకంటే 3 నెలలు పూర్తి అయినా కూడా వీళ్లకు భయం స్టార్ట్ అయింది. 16,300 చిల్లర డిఎస్సి మెగా డిఎస్సిలో నియామకాలు పూర్తయి వాళ్ళు స్కూల్స్కి వెళ్తా అంటే ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు బాగుపడతా అంటే చూచి ఓర్వలేక ఏదో దానిపైన ఆరోపణలు చేసుకుంటూ దాన్ని ఈ రాష్ట్రం చిన్నాభిన్నం చేయడానికి ఆయన ముఖ్య ఉద్దేశంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ, గొడ్డలి పార్టీ, వాళ్ళ పార్టీ నాయకులు అంతా ఈ విధంగా చేపట్టడం జరుగుతుంది. వైసీపీ చేస్తున్న తప్పుడు ఆరోపణలని మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఒక్కటే సవాల్ ఇస్తారు. ఏంటి, ఎప్పుడో చెప్పారు, మీరు మొదటిలోనే మెగా డిఎస్సి పైన అవినీతి జరిగిందని చెప్పిన రోజునే మా నాయకుడు ఒకే మాట చెప్పారు. మా పాలకపక్షంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే గారు, ప్రతి మంత్రులు కూడా దానికి లోకేష్ బాబు గారు డైరెక్ట్ ఏం చెప్పారు, మీరు ఎక్కడ అన్యాయం జరిగిందో నాకు తీసుకురండి, లేదు ఎక్కడన్నా కానీ మీరు చెప్పిన ప్లేస్ కైనా నేను వస్తాను, అవినీతి జరిగింది, అన్యాయం జరిగిందని ఏదైనా నిరూపించండి, దాని గురించి మాట్లాడదాం, దాన్ని ఏమైనా బాధ్యతగా నేను తీసుకుంటాను అవినీతి జరిగిందంటే అని చెప్పడం, సవాలు విసరడం జరిగింది వైసీపీ గొడ్డల పార్టీ నాయకులకు. కానీ సిగ్గు లేకోకుండా ఏమీ జరగలేదని తెలిసినా కూడా మీ పార్టీ నాయకులతో మీరు తీసుకొచ్చుకున్న జనంతోనే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతా ఉంది. కానీ గత 4 రోజులుగా ఏదో జరిగిపోయిందని ప్రజలను మొబ్బెపెట్టే విధంగా మీరు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటే ఎవరు ప్రజలు నమ్మే ప్రసక్తిగా లేదు. అదే విధంగా మీరు 240 కేసులు నిరుద్యోగులు ఎలాగా కేసులు కూడా వేయడం జరిగింది. 240 కేసులు వేయడం అంటే నిరుద్యోగులుగానే ఉండిపోవాలి, వాళ్ళకు ఉద్యోగాలు రాకూడదనే మీ పార్టీ మీ నిర్ణయాలు ఎక్కడ బయటకు వస్తాయో అని మీరు ఈ రోజు తాపత్రపడుతున్నారు. అదేవిధంగా మీరు హైకోర్టులో కూడా కోర్టు కేసు వేయడం జరిగింది. మెగా డిఎస్సి పైన అక్రమాలు జరిగినాయని కోర్టు కూడా చివాట్లు పెట్టింటే మీ లాయర్లు కూడా తప్పైందని చెప్పి ఒప్పుకొని కేసు రిటర్న్ తీసుకోవడం జరిగింది. అంటే ఇంకా ఏమి మీకు అత్యున్నతమైన ఈ రాష్ట్రంలో హైకోర్టు లాంటి న్యాయస్థానమే కూడా చెప్పినా కూడా మీకు ఏదో ఒకటి ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా తప్ప వేరే ఉద్దేశం లేదు. ఆధారాలు లేవు, ఏ ఒక్క ఆధారం తీసుకొని బయట మాట్లాడడం లేదు. ఓన్లీ మీ పార్టీ కార్యకర్తలతో నాయకులతోనే 4 రోజులు ప్రజలను తప్పుగా పట్టించే విధంగా చేస్తూ ఉండడం ఉంది. అదేవిధంగా గతంలో మీ మాదిరి కాదు, కూటమి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేమి, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే, అటు బీజేపీ నాయకులు అయితే ఏదన్నా కానీ ఒక క్రమశిక్షణగా గల కూటమి ప్రభుత్వం. అలాంటిది మీరు గతంలో వాలంటీర్స్ అయితేమి, సచివాలయం ఉద్యోగస్తులను అయితేమి ఏమి మా వాళ్ళకు మేము ఇవ్వకూడదా అని ఆ రోజు మీ ఎంపీ గారే చెప్పడం జరిగింది స్వయాన. అంటే మీలాగా కాదు కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు. ఎందుకంటే ఖచ్చితంగా నియమ నిబంధనలతోనే ఏ కార్యక్రమాన్నైనా ఏ నియామకాలైనా కూడా జరగడం జరుగుతా ఉంది. అందుకు మీరు ఎన్ని పొర్లు దండాలు పెట్టినా కూడా ఇది జనాలు మీరు నమ్మే పరిస్థితి లేదు. మీకు ఇప్పటికైనా ఈ 4 రోజులు ఏదో ఇప్పుడు ఆ లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయని దానికోసం పబ్బం గడుపుకోవడానికి ఏదో ఒకటి అవినీతి ఆరోపణ అని చెప్పి అధికార పార్టీ వైపు తప్పు చూపించాలనే ప్రయత్నంలో ఇందులో కూడా మీరు విఫలమై ఈ రోజు మీ వాళ్ళు కూడా అంటున్నారు ఎక్కడా అవినీతి జరగలేదని. ప్రజలకు తెలుసు, విద్యార్థులకు తెలుసు, యువతకు తెలుసు, అందరికీ తెలిసినా కూడా మనం చేయడం తప్పని కూడా ప్రతి ఒక్కరు తెలుసుకున్నా కూడా మీరు దాన్ని వెంటనే పోతూ ఉన్నారు. అలాగనే మీ 5 ఏళ్ల పాలనలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా మీరు ఇవ్వలేకపోయారు. ప్రతి సంవత్సరము మేము నోటిఫికేషన్ ఇస్తామని మీరు చెప్పడం జరిగింది మీ మేనిఫెస్టోలో. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అధికారం 2019 వచ్చేటప్పటికి
కానీ ఎక్కడే కానీ మీరు ఒక నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. 5 ఏళ్ల కాలం పూర్తిగా ఇది అయిపోయింది. అంతకుముందు 2018లో గ్రూప్ 1 ఉద్యోగాలకు మా ఇప్పుడున్న ముఖ్యమంత్రి, అప్పుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ ఇస్తే దానిలో కూడా తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఫిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు నిర్వహించి పేపర్లను ఏ విధంగా దిద్దారో చూసి అఖిల భారత సర్వీస్ అధికారులు ముక్కున వేలేసుకున్నారంటే ఒక్కసారి ఈ రాష్ట్ర యువత ఎవరు మర్చిపోయే పరిస్థితి లేదు మీరు చేసిన తప్పులు. ఎందుకంటే అర్హత లేని వారితో హ్యాండ్ లాడ్స్ ఇచ్చి మీ ఇళ్లలో పనిచేసే వాళ్ళు, డ్రైవర్లు, రిక్షా తొక్కిన వాళ్ళతో, ఆటో నడిపిన వాళ్ళతో గ్రూప్ 1 లాంటి అత్యున్నత పరీక్ష పేపర్లను దిద్దించడం జరిగింది. ఆ రోజు మీరు అంటే ఎలాంటి స్థాయిలో దాన్ని అవినీతిగా చేశారు అనేది. దీనివల్ల ఈ రోజు 160 మంది పైగా గ్రూప్ 1 అధికారులు భవిష్యత్తులో అధికారంలోకి పడింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగానే కడప జిల్లా పరిషత్ జరిగిన కారుణ్య నియామకాలు కూడా ఇదే విధంగా జరిగింది. అదేలాగంటే ఆయా కుటుంబాలలో ఎవరు కూడా చనిపోకపోయినా కూడా ఏదో ఒకటి సాగు చూపించి 15 కారుణ్య నియామకాలు చేపట్టడం జరిగింది. కానీ ఒక్కొక్కరి దగ్గర 10 నుంచి 20 లక్షల రూపాయల వరకు లంచాలు తీసుకొని అక్రమ ఉద్యోగాలు కట్టబెట్టారు. 2004 నుండి 2009 వరకు జగన్మోహన్ రెడ్డి తండ్రి హయాంలో 2006లో రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి పరీక్షలు